ఇచ్చింది, ఆ పనులను చేయగలిగేటటువంటి శక్తిని మనకిచ్చింది, ఇవన్నీ చేసింది. ఇక మనం ఏం చెయ్యాలి అనంటే, ఇంకా మన కర్తవ్యం ఏమిటి అనంటే, ఏం చెప్పారో దాన్ని చేయడం, ఏం చేయకూడదని చెప్పారో దాన్ని చేయకుండా ఉండడం. ఇది మనిషి యొక్క కర్తవ్యం. మన యొక్క కర్తవ్యం ఇది. ఏది చేయమని వేద శాస్త్రంలో ఏం చేయమంటున్నాయో వాటిని చేయడం, దేన్ని చేయకూడదని చెప్పారో వాటిని చేయకుండా ఉండడం. ఒకవేళ ఏది చేయమన్నారో దాన్ని మనం చేస్తే దానికి తగినటువంటి ఫలం కూడా మనకు వస్తుంది. ఏం చెయ్యకూడదని చెప్పారో దాన్ని చేస్తే కూడా దానికి తగినటువంటి ఫలము మనకు వస్తుంది. అంటే ఏం చేయమన్నారో దాన్ని చేయడమే ధర్మము అని అంటే, ఏం చేయకూడదు అన్నారో దాన్ని చేయడమే అధర్మం, పాపము అని అంటే. కాబట్టి అక్కడికి ఏమైంది? పాపం చేసినా దానికి తగినటువంటి ఫలం మనకు వస్తుంది, పుణ్యం చేసినా కూడా దానికి తగినటువంటి ఫలం మనకు వస్తుంది. మళ్ళీ ఆ ఫలాన్ని ఇచ్చేది ఎవరు అనంటే మళ్ళీ అమ్మవారే. అందుకే తర్వాత నామంలో ఏముంది అంటే పుణ్యాపుణ్య ఫలప్రద.